అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం, కానీ ఇక్కడ అప్డేట్ అనేది ఏం లేదు. ఫైనల్ అప్డేట్ ఫైనల్ స్టేజ్ లో ఆన్ పేస్ అయితే ఉంది. ఫైనల్ గా లాంచింగ్ స్టేజ్ లో లాంచింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. మరి దీని గురించి నాకు తెలిసినంతలో మీతో కొన్ని విషయాలు నేను పంచుకుంటాను. ఎందుకంటే చాలా మంది ఆర్కే రెడ్డికి ఏదో సీక్రెట్ తెలుసు, ఆర్కే రెడ్డికి ఏదో మనకు తెలియని విషయాలు ఆయన కూడా తెలుస్తున్నాయి అనే కొంతమంది ఊహలు ఉన్నాయి. అదేం లేదు. ఏది తెలిసినా ఎవరికి ఏమి తెలుసుకున్నా మన గ్రేట్ సిఇఓ యాష్ ముబారక్ సార్ చెప్తేనే తెలుస్తాయి తప్పితే అవుట్ ఆఫ్ అనేది తెలవదు. తెలుసుకునే దానికి ఏదన్నా కొన్ని విషయాలు ఉంటే మాత్రం మాకు తెలిసినంతలో మేము పంచుకుంటుంటాం. కానీ ఈ రోజు ఇప్పటిదాకా ఎంతో ఓపిక్ గా వింటున్నటువంటి అప్లేట్స్ ఫౌండర్స్ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. ఇప్పటిదాకా మనతో మంచి విషయాలను పంచుకున్నటువంటి మై గ్రేట్ లీడర్స్, గ్రేట్ ఫౌండర్స్ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నేను కూడా మీతో ఒక 10 నిమిషాలు మంచి విషయాల్ని పంచుకుంటాను. మరి ఆన్ పేస్ గురించి గ్రేట్ సిఇఓ, ఎందుకంటే ఇక్కడ ఆన్ పేస్ అనేది ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆన్ పేస్ గత 6 years గా ఈరోజు వచ్చింది కాదు సార్, ఇది 6 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి జర్నీ. 6 సంవత్సరాల్లో ఎన్నో అప్డేట్స్, ఎన్నో డెవలప్మెంట్స్, ఎంతో మంది న్యూ ఎంప్లాయీస్, ఎన్నో ఆఫీసెస్, ఇవన్నీ కూడా ఆన్ పేస్ 6 సంవత్సరాల్లో జర్నీ కానీ ఒక్కసారి కానీ మనం గుర్తు చేసుకుంటే ఎంత మారింది అంటే ఇంతింత ఒటిడింత అన్నట్టుగా ఆన్ పేస్ ఒక నెట్వర్క్ అంటే ప్రొడక్ట్ పెట్టుకొని నెట్వర్క్ మార్కెటింగ్ గా స్టార్ట్ అయిన ఆన్ పేస్ ఈ రోజు ఆ ఉద్దేశంతో వచ్చిందండి. ఫస్ట్ స్టార్టింగ్ లో సిఇఓ గారు కూడా చెప్పేవారు, మనం ఏదో కొన్ని ప్రోడక్ట్లు పెట్టుకుని మార్కెటింగ్ విధానంలో రావడానికి ఆన్ పేస్ స్టార్ట్ అయిందండి. కానీ చూడండి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఉన్న పరిస్థితికి అంతవరకు కంప్లీట్ చేసి 1 లక్ష మంది కంప్లీట్ చేసి ఆన్ పేస్ పబ్లిక్ లోకి లాంచ్ అయిపోదాం అనే ఉద్దేశంతో వచ్చింది కంపెనీ. ఇందాక మా గురువు గారు చెప్పినట్టు ఇల్లు కట్టుకుంటామని చెప్పి మళ్ళీ పడేసి మళ్ళీ కట్టారు చూడు, అట్లా ఆన్ పేస్ ఏదో ఒక ప్రొడక్ట్లు కొన్ని జస్ట్ డొమైన్, అదే విధంగా మన మెయిల్, ఇలా 2-3 ప్రొడక్ట్లు పెట్టుకొని మార్కెట్ లోకి వచ్చి బిజినెస్ చేద్దామని వచ్చి ఆలోచనతో వచ్చినటువంటి కంపెనీ, ఒక చిన్న ఆలోచనతో వచ్చిన కంపెనీ అది ఈ రోజు ఎంతదైందంటే చిలికి గాలివాన్ అయిందంటాం కదా. ఈ రోజు ఆన్ పేస్ అలాగే దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇది ఒక మెగా కంపెనీగా అవతరించిందండి. ఈ ప్రపంచంలోనే ఐటీ రంగంలో ఒక టెక్నాలజీని ఇంత మందికి పంచి టెక్నాలజీ ద్వారా ఇన్ని లక్షల కోట్ల మందికి లైఫ్ ఇవ్వచ్చు అని తెలియజేయబోతున్నటువంటి ఒక మెగా కంపెనీగా అవతరించిందండి. ఇది ఒక ప్రపంచంలోనే ఒక వింత. ఇప్పుడు దాకా మనం చూసినటువంటి వింతలు 7 వింతలు 8 వింతలు ఉన్నాయి కదా, ఇది ఒక వింత. రాబోయేటువంటి రోజుల్లో ఆన్ పేస్ లాంచ్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది ఇది ఒక వింత బిజినెస్, ఒక విచిత్రమైన బిజినెస్, నో డౌట్. ఎందుకంటే ఈరోజు లక్షల మంది ఫౌండర్స్, ఇప్పటికే 14 లక్షల మంది ఫౌండర్స్ ఉన్నాం కదా. మీరు ఏమీ చేయనవసరం లేదు, కంపెనీలో వచ్చిన ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కోండి చాలు, మిమ్మల్ని నేను విన్ చేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు, మహా వ్యక్తి ఈరోజు ఆన్ పేస్ సిఇఓ, గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముబారక్ సార్. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ కంపెనీలో ఈరోజు కొన్ని $1 ట్రిలియన్ సంపాదించినటువంటి అమెజాన్ గాని, ఫేస్బుక్ గాని సిఇఓ గాని, గూగుల్ సిఇఓ గాని ఎవరు చెప్పలేదండి, నేను ఇంతమందికి లైఫ్ ఇస్తాను, మీరు కూర్చోండి, నేను డబ్బు ఇస్తానని చెప్పి మా కంపెనీలోకి రాండి మీరు విన్ అవుతారని చెప్పిన సందర్భం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి. అలాంటిది ఈ ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీ వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అన్న స్లోగన్ తోటి ఇప్పటికే కొన్ని లక్షల మందికి అవకాశం ఇస్తూ స్టార్ట్ అయిన తర్వాత తక్కువ టైంలోనే, ఇది ఆశామాషి మనం అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు ఒక చిన్న చితక బిజినెస్ కాదు, ఈ ప్రపంచంలోనే ఈ ప్రపంచం గర్వించదగ్గటువంటి ఒక మెగా బిజినెస్ ఏదైనా ఉందంటే ఆన్ పేస్. అలాంటి మెగా ప్రాజెక్ట్ ని ఈ 6 సంవత్సరాల్లో ఆ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు బిజినెస్ అంటే ఎంతో మంది ఎన్నో కంపెనీలు మనం చూస్తున్నాం, ఎంతో మంది చేస్తున్నారు, కానీ అన్ని కంపెనీలు ఒక ఎత్తు అయితే ఈ ప్రపంచంలో ఆన్ పేస్ మాత్రం ఒక ఎత్తు.
నో డౌట్. ఆన్ పేస్ ఒక ప్రత్యేకత ఉంది, ఆన్ పేస్ ఒక స్పెషల్ గుర్తింపు రాబోతుంది. ఆన్ పేస్ లో వర్క్ చేసే ప్రతి ఫౌండర్ కూడా ఒక వాల్యూ క్రియేట్ కాబోతుంది. మార్కెట్ లో ఫౌండర్ అంటేనే ఒక రెస్పెక్ట్ కూడా మనకు రాబోతుంది. అది గుర్తించుకోండి మై డియర్ ఫౌండర్స్. ఒక డబ్బు ఒకటే ఇక్కడ ముఖ్యం కాదు, డబ్బుతో పాటు మనకు వచ్చే గౌరవం అంతా ఇంత కాదు. ఒక వాల్యూ మార్కెట్ లోకి వెళ్తే ఫౌండరా అని చెప్పి ఆశ్చర్యంగా చూసే రోజులు, ఆశ్చర్యంగా మిమ్మల్ని పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చొద్దామని చెప్పి రోజులు కూడా ముందు ఉన్నాయి మై డియర్ ఫౌండర్స్. ఆషామాషి బిజినెస్ అయితే ఇక్కడ మేము ఇన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని లేము. ఆషామాషి బిజినెస్ అయితే దీంట్లో ఆన్ పేస్ కోసం, ఆన్ పేస్ ఒక ఆషామాషి అయితే నేను ఓన్లీ అన్ని వదిలేసి ఆన్ పేస్ కోసమే. ఈరోజు ఆన్ పేస్ అనేది అంత పెద్ద మెగా బిజినెస్ కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాం, మీకు తెలియజేస్తున్నాం. ఆర్కే రెడ్డి ఎన్ని డేట్లు చెప్పినా, ఎన్ని టయాలు చెప్పినా అదంతా కూడా మన మంచికే. ఈరోజు ఒకటి గమనించండి మై డియర్ ఫౌండర్, ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి టయాలు, డేట్లు గతంలో CEO గారు చెప్పినే, కానీ వాటిని మనం రివీల్ చేసి ధైర్యంగా పలానా డేట్కి రావచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ వస్తున్నాం. కానీ అది వాస్తవమే, వసద్దనే దానికి కంపెనీలో ప్రయత్నం ఆ రోజుకి వదలాలని. కానీ దాన్ని మళ్ళీ అప్డేట్ లో మళ్ళీ ఇంకొక ప్లాన్ తీసుకోవడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం, దాని తర్వాత ఇంకొన్ని విషయాలు తెలవడం, దాన్ని ఇంప్రూవ్ చేయడం, ఇంకొన్ని బెటర్ దాన్ తెలుసుకోవడం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇట్లా CEO గారు 1 by 1 అని చెప్పి ఒక క్వాలిటీలో కావచ్చు, ప్రొడక్ట్ క్వాలిటీస్ లో కావచ్చు, ప్రొడక్ట్ టెక్నాలజీ వాడే దాంట్లో కావచ్చు, అదేవిధంగా లీగాలిటీస్ లో కావచ్చు, ఈ విధంగా ప్రతి కోణంలో కూడా మన కంపెనీని బెటర్ అంటూ మన కంపెనీ ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ దాన్ని బెటర్ గా తయారు చేయించేదానికి ఇన్ని రోజులు టైం పట్టేది. స్టార్ట్ చేయాలని టైం నిజమే, కానీ ఆ టైంకి మళ్ళీ ఇంకో బెటర్ రావడం, దాన్ని మార్చుకోవడం, ఇట్లా ఈ రోజు ప్రపంచంలోనే ఇంత బెటర్ క్వాలిటీ మన బెటర్ దాన్ ఏంటంటే మన ఆన్ పేస్ కంపెనీ ఒక ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి, ఎంతో అప్డేట్ తోటి వచ్చిన కంపెనీ ప్రోడక్ట్ తోటి ధీటుగా వాటిని తలదన్నే విధంగా మన ప్రోడక్ట్ తయారు చేస్తూ దాన్ని మించి ప్రోడక్ట్ ఉండటానికి మాత్రమే ఇంత టైం తీసుకున్నది తప్పితే మనం ఓన్లీ ఆషామాషి కాదండి. ఆన్ పేస్ ప్రోడక్ట్ వచ్చింది అంటే రేపు పబ్లిక్ లోకి ఇది ఒక ఆశ్చర్యంగా ఉండాలి వాళ్ళకి. ఇలాంటి ప్రోడక్టా, ఇంత అద్భుతమా, ఇలాంటి అని చెప్పి ఆశ్చర్యంగా నోరు ఎల్లబెట్టాలి తప్పితే ఇది ఇంతేనా, అది ఉంది కదా, దానికి ఇది ఉంది కదా అనే మాట ఎవ్వరి నోట రాకూడదనే ఒక ఉద్దేశంతోనే CEO గారు దీన్ని ఒక రేంజ్ లో తీర్చిదిద్ది ఒక కడిగిన ముత్యం లాగా ఈరోజు మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. దానికి లేట్ అయింది, దానికి మనం చింతించకూడదండి. దానికి ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడికే మనం ఇంత అనుకుంటే గత 6 సంవత్సరాల నుంచి CEO గారు పెట్టిన పెట్టుబడి ఎంత, దీని మెయింటెనెన్స్ ఎంత, దాని రిస్క్ ఎంత అండి. 6 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రోజు మనం ఎప్పుడో ఒక మీటింగ్ పెట్టుకొని లీడర్స్ తో మాట్లాడడానికి ఎట్లా అనుకుంటే 6 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం CEO గారిని. మరి అంత రిస్క్ కు ఆయన డిసైడ్ అయ్యి మన కోసం ఏదైతే చెప్పిన మాట నెరవేర్చేదానికి, ఈ ప్రపంచంలో హ్యుమానిటీని పెంపొందించేదానికి, అదేవిధంగా ఆ కరప్షన్ ని తొలగించడానికి ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం చిన్నది కాదండి. ప్రపంచంలో గవర్నమెంట్లు ఈ రోజు మనకి అలాంటి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రోడక్ట్ ని అద్భుతంగా వాటిని ఇప్పుడు ఉన్న ప్రోడక్ట్ల కన్నా తలదన్నే విధంగా తయారు చేసి వాటిలో ఏ టెక్నాలజీ, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఒక అద్భుతాన్ని సృష్టించాడు ఇప్పటికే.